ఫ్రెండ్స్, మీకు అక్కడ వైట్ కలర్తో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ కాడ ఆల్ అని ప్రెస్ చేయండి. నా అన్ని నోటిఫికేషన్స్ అనేది డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీ ఫోన్కి డైరెక్ట్గా వస్తాయి. డిజిటల్ స్పేస్ నుంచి వెండితెరకు వచ్చి హీరోగా సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు సుహాస్. అచ్చ తెలుగు అబ్బాయిగా ఇప్పటికే కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలలో హీరోగా నటించగా హిట్ 2 సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇప్పటికే తెలుగులో అనేక సినిమాల్లో కమెడియన్ గా కనిపించిన ఆయన మొట్టమొదటిసారిగా అవుట్ అండ్ అవుట్ రా అండ్ రస్టిక్ సినిమా చేశాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని హీరోయిన్ గా నటించింది. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమాకి ఉన్న బజ్ వల్ల, కంటెంట్ పై ఉన్న నమ్మకం వల్ల ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అవడంతో పాటు గుమ్మా లాంటి కొన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. మల్లిగాడు మ్యారేజ్ బ్యాండ్ కథ ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట గ్రామంలో సెలూన్ నడిపే కనకకి 2 కవల పిల్లలు. వారిలో ఒకరు మల్లి, మరొకరు పద్మ. మల్లి తన కులవృత్తి కటింగ్, షేవింగ్ నేర్చుకుని మరొక పక్క మ్యారేజ్ బ్యాండ్లో కూడా ముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడు. పద్మ చక్కగా చదువుకొని ఆ ఊరిలోనే టీచర్ గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. మరొక పక్క అనేక వ్యాపారాలు చేస్తూ వడ్డీ వ్యాపారం కూడా చేసే వెంకటబాబు పద్మకు ఉద్యోగం పర్మనెంట్ చేయించడంతో ఆ కృతజ్ఞతతో ప్రతి ఆదివారం వెళ్లి అతని వ్యాపారాలకు సంబంధించిన పద్దులు రాయటానికి పద్మ సిద్ధమవుతుంది. దాంతో వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే విషయం మీద ఊరిలో పెద్ద ఎత్తున పుకార్లు రేగుతాయి. పద్మ టీచర్ గా వ్యవహరిస్తున్న స్కూల్లో సిమెంటు బస్తాలు వేసే క్రమంలో వెంకట్ తమ్ముడికి పద్మకు గొడవ అవుతుంది. ఇదే సమయంలో మళ్ళీ అదే వెంకట్ చెల్లి లక్ష్మితో ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలియటంతో అటు పద్మకి ఇటు మల్లికి కలిసి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెంకట్ భావిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో పద్మను ఒంటరిగా స్కూలుకు పిలిపించి ఎవరూ ఊహించని విధంగా దారుణమైన అవమానానికి గురి చేస్తాడు వెంకట్. ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఏం చేశాడు? ఊరి నడిబొడ్డున మల్లికి ఎందుకు వెంకట్ గుడ్డు కొట్టించాడు? ఇంత జరుగుతుంటే ఊరి వారందరూ ఏం చేశారు? చివరకు మళ్ళీ లక్ష్మి ఒకటయ్యారా? వెంకట్కు సరైన బుద్ధి చెప్పారా అనేది ఈ సినిమా కథ. విశ్లేషణ: కథగా చూసుకుంటే ఇది కొత్త కథ కానే కాదు. పేదింటి, తక్కువ కులానికి చెందిన వ్యక్తి బాగా డబ్బున్నా ఎక్కువ కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడటం, ఆ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబానికి చెందిన వారు అబ్బాయి కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించటం, చివరికి హీరో కాబట్టి తక్కువ కులానికి చెందిన వ్యక్తి అమ్మాయి కుటుంబానికి బుద్ధి చెప్పి ఆమెను వివాహం చేసుకోవడం అనేది ఫార్మేట్. కానీ ఆ విషయంలో మ్యారేజ్ బ్యాండ్ క్లైమాక్స్ మాత్రం టోటల్ డిఫరెంట్. అన్ని ప్రేమ కథలు పెళ్లిళ్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు అని హీరో చేత హీరోయిన్ కి చెప్పించి ప్రేమంటే ఇంత స్వచ్ఛంగా ఉంటుందా, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించిన వారు బాగుంటే చాలు అనుకునేవారు కూడా ఉన్నారా అనిపించే విధంగా సినిమాని నడిపించాడు. నిజానికి తక్కువ కులానికి చెందిన వారందరూ ఎన్నో అవమానాలకు గురై చివరికి వారందరూ ఏకమై ఎక్కువ కులానికి చెందిన వారిని టార్గెట్ చేసినట్టుగా తమిళంలో ఎక్కువగా సినిమాలు వస్తూ ఉంటాయి. తెలుగులో కూడా 1-6 సినిమాలు అలాంటివి వచ్చాయి. దాదాపు అదే కోవలో ఈ సినిమా కూడా వచ్చింది. ముందు నుంచి టీజర్ చూసి తర్వాత ఇదేదో మంచి లవ్ స్టోరీ అని అందరూ అనుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తక్కువ కులం ఎక్కువ కులం నేపథ్యంలో సాగుతున్న సినిమా అనే విషయం కొంత క్లారిటీ వచ్చింది. తమిళ ఫ్లేవర్ తో తెలుగు కమర్షియల్ అంశాలతో ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రేమ కథ పెద్దగా కొత్తగా అనిపించదు, కానీ ఉన్నంతలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ నుంచి పూర్తిగా ఎమోషన్స్ తోటి కథ నడిపించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ వరకు ఊహించిన విధంగా కథ నడిపి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దాదాపు సక్సెస్ అయ్యారు. ఇక్కడ కులాల పేర్లు ఎక్కడా వాడలేదు, కానీ వారు చేసే వృత్తుల ద్వారా స్పష్టం చేస్తూనే ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా స్మూత్ గా చెప్పాలనుకున్న పాయింట్ చెప్పే విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమా కథ ఊహించినట్టుగానే ఉన్నా కథనంలో మాత్రం కొన్ని విషయాలు మాత్రం కొత్తగా అనిపిస్తాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, సుహాస్ ఎప్పట్లాగానే మళ్ళీ అనే పాత్రని పూర్తిగా ఓన్ చేసుకుని ఈస్తో నటించి మెప్పించాడు. ముందుగా పెద్దగా బాధ్యతలు లేక ప్రేమ దోమ అంటూ ఒక అమ్మాయి వెంట తిరిగే కుర్రాడిగా నటించి ఆకట్టుకున్న సుహాస్ తర్వాత అక్కకు జరిగిన అవమానంతో ఆమె కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడని వ్యక్తిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక సినిమా మొత్తం శరణ్య ప్రదీప్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
సినిమాకి సుహాస్ హీరో అని ముందు నుంచి ప్రచారం చేశారు కానీ చూసిన తర్వాత మాత్రం శరణ్య అసలైన హీరో అని భావించే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి అమ్మాయి ఒక్కరు మన ఇంట్లోనో బంధువుల ఇంట్లోనో లేక కనీసం పక్కింట్లో అయినా ఉండాలి అనేలా ఆమె పాత్రను డిజైన్ చేశారు. ఇక విలన్ పాత్రలో నితిన్ ప్రసన్న నటన సరిగ్గా సూట్ అయింది. ఈ వెంకట్ పాత్రలో వేరే నటుడిని ఊహించుకోలేని విధంగా నితిన్ ప్రసన్న ఒదిగిపోయాడు. తెలుగమ్మాయి శివాని కూడా తనకిచ్చిన పాత్రను పూర్తి స్థాయిలో వాడుకుంది. తన క్యూట్నెస్ తో స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించింది. ముఖ్యంగా సుహాస్ తో చేసిన కొన్ని కాంబినేషన్ సీన్స్ అయితే ప్రేమికులు అందరికీ కనెక్ట్ అవుతాయి. పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ భండారికి పుష్ప తర్వాత అంత నిడివి ఉన్న పాత్ర, అలాగే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. గోపరాజు రమణ, కృష్ణ సుక్కు, ప్రభావతి నిజంగా అంబాజీపేట వాళ్ళేనేమో అనిపించింది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తాను చెప్పాలనుకున్న కథను ఎక్కడా పక్కకు వెళ్లకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పే విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఇక సినిమాటోగ్రాఫర్ అంబాజీపేటను మరింత అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. పాటలు చాలా బాగున్నాయి. ఆన్ స్క్రీన్ కూడా ఆకట్టుకుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాను ఎలివేట్ చేసే విధంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తెరకెక్కిన రియలిస్టిక్ మూవీ ఈ సినిమా.